ఏం మెడిసిన్స్ కావాలో వారి అమ్మ మీరు నీ కొరకు ఏం చేయాలో చెప్పు, ఏమైనా తింటావా, తీసుకొస్తాను, అమ్మ నీకేమైనా అవసరమా, తీసుకొస్తాను, నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు బాధపడకు అనేసి అంటున్నాడు. నిర్గమకాండము 20:12 చెప్తున్నాడు దేవుడు, నీవు దీర్ఘాయువంతుడుగా ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. అయితే మనం ఈ దినాలలో మన తల్లిని మన తండ్రిని సన్మానించేవారుగా ఉండాలి. మన సంఘాన్ని, మన దైవజనుల్ని, మన సేవకుల్ని సన్మానించేవారుగా ఉండాలి. ఏ సమయంలో కూడా వారిని కించపరచకూడదు, అవహేళన చేయకూడదు, వారిని హేళన చేయకూడదు. వారి ద్వారా మనకి ఆశీర్వాదాలు పోతాయి. ఎందుకంటే వాళ్ళు మనకు ఆశీర్దింపబడితే మనం దీర్ఘాయుష్మంతులుగా అవుతాము. ఈ భూమి పైన మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే వాళ్ళ ఆశీర్వాదం మనకు చాలా ముఖ్యము. యేసు ప్రభు కూడా పెద్దల దయందు దేవుని జ్ఞానమందు వర్ధిల్లుతూ వచ్చాడు. అలానే ఒక మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. లూకా సువార్త